మనలో ఒక మనిషి లేక తెలుసు కదా, వి ద పీపుల్ ఆఫ్ ఇండియా హ్యావింగ్ సలోమ్లీ రిజాల్వ్ టు కాన్స్టిట్యూట్ ఇండియా ఇంటూ ఏ సావరిన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ అండ్ రిపబ్లిక్ అని చెప్పినాం. ఇలా అంటే మనము మన భారతదేశంలో మనం ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలలో ఒక వ్యక్తి నాయకుడిని ఎన్నుకోబడి ఆయననే మన కోసం పనిచేస్తే ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలలో ఉన్న వ్యక్తిని నాయకుని చేసుకుంటే మనం ఎట్లా ఉంటుంది అనేది చూస్తే ప్రజలలాగానే ఉండకుండా బిల్డప్లు వాళ్ళవి ఉన్నాయి. ఫామ్ హౌజులు కోట్లు లక్షలు భూములు దుబాయ్ అమెరికా దేశాల్లో పెట్టి దాపెడితే ఏమొస్తుందిరా? ఎవడన్నా ఈ ప్రపంచంలో కోటీశ్వరుడు అనేది ప్రజల చచ్చిపోతే ఎవడన్నా ఏడిచిన ఆడరా ఈ కాలంలో? డబ్బులు ముఖ్యం కాదు, ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఇలా చేరువని ఉండడమే పాలన. అది ఇది చేస్తూ ఉన్నారు, దీన్ని మనం అభినందించాలి. ఇది సాదాసీదా రాహుల్ గాంధీ సాదాసీదా, రేవంత్ రెడ్డి వైట్ షర్టు నల్ల పాయింట్, మామూలు కాలేజీ పిల్లగాడు పోయినట్టు, ఒక కంపెనీలో పనిచేసేటువంటి ఒక వ్యక్తి పోయినట్టు ఈ విధంగా పోతా, డ్రెస్సింగ్ స్టైల్ అలాగా, మాట్లాడే విధానం అలాగా, పోరాట పటిమ అలాగా ఈ విధంగా చేస్తూ కొత్త పుంతలు దక్కిస్తూ ఇవాళ కొమ్ములు తిరిగిన కేసీఆర్కు పండ్లు బైర్లు కమ్మేటువంటి పాలన జరుగుతూ ఉన్నది. ఇలా 7 సముద్రాలు ఎదిగినటువంటి నరేంద్ర మోడీ ఇలా నడి సముద్రంలో నిలిగిపోయేటువంటి పరిస్థితికి వచ్చినటువంటి నరేంద్ర మోడీకి అర్థం కానటువంటి పాలన తెలంగాణ రాష్ట్రంలో జరగబోతుందని చెప్పి తెలియజేసుకుంటూ అనేక మంచి కార్యక్రమాలతోని దూసుకెళ్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి యొక్క పాలన అద్భుతంగా ఉంది. ఇంకా ఏవేవైతే ఉద్యోగాలు గ్రూప్ 1 గ్రూప్ 2 ఏదో ఉన్నారు కదా, అవి కూడా ఈ రైతు రుణమాఫీ తర్వాత ఈ 43,40,000 కోట్ల రూపాయల వాళ్ళకు రైతులకు ఇచ్చిన తర్వాత జూడాలకు అయిన తర్వాత ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ మీద ఒక పనుల మీద పడి ఎవరు చేయలేని విధంగా ఎవరికి అంతు చిక్కలేని విధంగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి సారథ్యంలో దూసుకెళ్తుందని చెప్పి ఒక విశ్వాసంతో పూర్తి నమ్మకంతో చెప్తా ఉన్న 100% సక్సెస్ఫుల్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో కొనసాగుతూనే ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. 100% ఈ రాష్ట్రంలో జరిగేటువంటి పాలన ఖచ్చితంగా దేశంలో ఒక మార్కుగా మారిపోతుంది. ఇంకా మీరు ఇంకెవరో మాట్లాడతారు. ఇంకా కేసీఆర్, కొంతమంది అంటారు కేసీఆర్ న్యాయం ఉండే రేవంత్ రెడ్డి కన్నా. చెప్పండి ఎందులో న్యాయం? ధరణి తెచ్చినందుక, ఉద్యోగాలు లేనందుక, కుటుంబ పాలనక, ధర్నా చౌకులు ఎత్తేసినందుక, ఫామ్ హౌజులు కట్టినందుక? ఎట్లా మాట్లాడతారా మీరు? రేవంత్ రెడ్డి డైరెక్ట్ చెప్తున్నాడు, కేసీఆర్ పార్టీ బతికి బట్ట కట్టేయలేదు, ఆయన ముందుకు వచ్చేది లేదని చెప్తున్నాడు. ఎందుకు చెప్తానంటే అనేకమైనటువంటి తప్పులు, సముద్రం లాంటి తప్పులు చేసినటువంటి వాళ్ళకు అంతమైపోయే అవకాశం ఉంది తప్ప ముందుకు వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఇక నోటికి వచ్చినా నేను కూడా మాట్లాడచ్చు, దాని పెద్ద కథ కాదు. ఇక కేసీఆర్ బాగుండే, కేటీఆర్ బాగుండే, హరీష్ రావు బాగుండే, ఇక బాగా లేకుండే ఏముండదు అందులో. రేవంత్ రెడ్డి ధరణి లాంటి ఒక ప్రోగ్రాం పెట్టి మోసం చేస్తే అనండి, కాళేశ్వరం లాంటి ఒక ప్రాజెక్టు కట్టి ఆ ప్రాజెక్టులో నిధులు మింగితానండి. చివరికి మిషన్ భగీరథలో కూడా 40,000 కోట్లు పెట్టి 20,000 కోట్లు తిన్నోళ్ళు వీళ్ళు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, కాళేశ్వరము, ధరణి ఒకటే 25 లక్షల కోట్లు, 25 లక్షల ఎకరాల భూములు అమ్మిన తీరు, గజాల లెక్కన అమ్మినటువంటి తీరు, మోసం పూర్తిగా. వీటన్నిటిని బట్టి మేము తిడతాం. ఎందుకు తిడతాం? పగన పిచ్చా మాకు? ఇలాంటి విధానాలను మీరు అందరూ కూడా ఆచితూచి అర్థం చేసుకొని ఉండాల్సిందిగా ఖచ్చితంగా మీరు అందరూ కూడా ఏవిఎం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ప్రజల్లోకి పంపండి. వాస్తవ పరిస్థితులను ఖచ్చితంగా అందరికీ చేరవేయాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ